మేడం ఇప్పుడు ఐపీఎస్ అధికారుల్ని కాదంబరి జత్వాని ఇష్యూలో ఓన్లీ సస్పెండ్ మాత్రమే చేశారు. అంతకు మించి ఇంకే యాక్షన్ తీసుకునే స్కోప్ లేదంటారా? ఒక ఆడబిడ్డకి జరిగిన అన్యాయానికి కారణమైన వాడు ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ప్రధానమంత్రి అయినా, లేకపోతే సీఎం అయినా, పిఎం అయినా ఈక్వల్ పనిష్మెంట్ ఉంటుందండి. రైట్ టు ఈక్వాలిటీ. అంటే ఐపీసీ సెక్షన్స్ వీళ్ళకి వర్తిస్తాయి, వాళ్ళకి వర్తించవు అనేది ఏమి ఉండదండి. అందులోను ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్ కూడా చాలా బలమైనవి వచ్చినాయి. మోరోవర్ ఇక్కడ ఈ ముగ్గురు సస్పెండ్ అవ్వడానికి కూడా మీరు గమనిస్తే చాలా డిలే అయింది. ఆ అమ్మాయిని తీసుకొచ్చింది ఒక డేటు, నిన్నటి రోజే కదా సస్పెండ్ చేసింది. మోరోవర్ ఇన్ని రోజులు ఏ యాక్షన్ తీసుకోలేదు. తనకి చాలా మంది ప్రజలు వారు వీరు ఏమంటారంటే నిదానంగా చేస్తున్నారు, ఇంకా చేయట్లేదు, అది ఇదనండి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసేటప్పుడు ప్రధానమైన గ్రౌండ్స్ ఉండాలి. ఒక ఆడపిల్ల ఎలిగేషన్ చేసింది కదా అని సస్పెండ్ చేశారు అంటే ఈ ప్రభుత్వంలో అంటే మా ప్రతిపక్షం ఒకటి ఉంటుందండి ఇక్కడ ఆంధ్రాలో. కక్ష సాధింపు చర్య అంటారు దాన్ని. సో అలా కాదు సార్. ఫిబ్రవరి 2వ తారీఖున తెల్లవారుజామున 6:30కి యుద్ధ ప్రాతిపదికన ఎఫ్ఐఆర్ చేశారు కదా. 11:30కి ఫ్లైట్ లో వెళ్లారు కానీ ముందు రోజు టికెట్లు కొట్టేసుకున్నారు.